ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ శాఖ అధికారులు పులి చర్మాన్ని ఆన్లైన్లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 17 పులిగోర్లను, ఒక పులి చర్మాన్ని, బొలేరో వాహనాన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ మార్కెట్లలో 60 లక్షల వరకు పులి చర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా కొంతమంది రహస్యంగా అందించిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని గిద్దలూరు రేంజ్ డీఎఫ్ఓ సతీష్ తెలిపారు. విక్రయించే నిమిత్తం చిరుతపులి చర్మాన్ని కలిగి ఉన్న 9 మంది నిందితులను వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. వారి వద్ద ఉన్నటువంటి చిరుతపులి చర్మాన్ని, అలాగే ఈ నేరంలో ఇన్వాల్వ్ అయినటువంటి బొలెరో మ్యాక్సీ ట్రక్, హోండా డ్రీమ్ 2 వీలర్ ఈ వెహికల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసుని తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఇందులో మొత్తం 9 మంది నిందితుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారు మోడీ రంగస్వామి, ఎండూరి ఆనంద్, షేక్ సుబానీ, తోట వేణుమాధవ్, భూపాల్ రెడ్డి, కుంచెల శ్రీను, పి గోపాలకృష్ణ, డి శ్రీనివాసరావు ఈ 9 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని దర్యాప్తు చేస్తున్నాం. వీలైనంత తొందరలో ఛార్జ్షీట్ ఫైల్ చేసి వీరందరికీ కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించే విధంగా కోర్టులో మేము ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టవద్దు. వన్యప్రాణులని వేటాడటం గాని, వాటి హింసించడం గాని, వాటి యొక్క చర్మాన్ని ట్రేడ్ చేయడం గాని, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన నేరాల కింద పరిగణన చేయడం జరుగుతుంది. వీటికి కఠినమైన శిక్షలు ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా వన్యప్రాణులను సంరక్షణ కోసం ముందుకు రావాల్సిందిగా, అలాగే వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా వాటిని జీవ వైవిధ్యంలో భాగంగా మన యొక్క అడవులు, వన్యప్రాణులను సంరక్షించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.